డాక్టర్ గారు మరి ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇవాళ ఏంటంటే మనకి చాలా కామన్‌గా ఉండేటువంటి ఒక ప్రాబ్లము తల తిరుగుతోంది అని చెప్పేసి. అంటే తల తిరగడం అనేటువంటిది అందరికీ ఏదో పెద్ద కారణాల వల్ల ఉండదు. కొంచెం పిత్తదోషం ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే మెదడులో కొంచెం ఒక రకమైన డల్‌నెస్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. లేకపోతే రక్తంలో ఉండేటువంటి కొన్ని స్టిమ్యులేషన్ లెవెల్స్‌లో డిఫరెన్స్ వచ్చినప్పుడు కానీ తల తిరగడం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఈ తల తిరగడం అనే సమస్య వచ్చినప్పుడు తేలికగా అంటే సింపుల్‌గా మనకి ఇంట్లో రెడీగా పెట్టుకొని ఆ సమస్యని అప్పటికప్పుడు తగ్గించుకునేందుకు వీలుగా ఒక తేలికపాటి పత్యాహారాన్ని తయారు చేద్దాం. తల తిరిగే సమస్య తగ్గడానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. జీలకర్ర, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం, చక్కెర, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలేంటో చూశారు కదా. ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి స్టార్ట్ చేద్దామండి. అలాగేనమ్మా. ఇదేంటంటే మనం పదార్థాలు ఏమిటో చూసాం కదా, అన్నీ కూడా మనకి తేలిగ్గా ఇంట్లో దొరికేటువంటివే. అండ్ తయారు చేసుకునే విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే మొట్టమొదట మనం ఇందాక చెప్పుకున్నటువంటి జీలకర్ర చూర్ణాన్ని తీసుకోవాలి. తల తిరుగుతోంది అంటే ఏంటంటే పిత్తదోషం కాస్త ఎక్కువైనట్టుగా లెక్క అనమాట. ఆ పిత్తదోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. అలాగే అసలు యాజ్ ఇట్ ఈస్‌గా కూడా జీలకర్ర అనేటువంటిది ఈ తల తిరగటం అనే సమస్య రావడానికి ఉండేటువంటి కారణాల్లో వాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను ఒట్టిగా మూకుట్లో వేసి వేయించేసి పొడిలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ జీలకర్ర చూర్ణాన్ని మనం విడిగా ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు లెక్క ప్రకారం 50 గ్రాములు తీసుకోండి, మేము సుమారుగా వేసి మీకు చూపిస్తాం. ఈ జీలకర్ర చూర్ణంతో పాటుగా తర్వాత మనం వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆమ్చూర్ పొడి. ఈ ఆమ్చూర్ పొడి అంటే తెలుసు కదా, ఎండబెట్టినటువంటి మామిడికాయ చూర్ణం ఇది. పుల్ల పుల్లగా ఉంటుంది. తల తిరగడం అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మామూలుగా కూడా మనం ఇంట్లో చూడండి తల తిరుగుతుందంటే ఏదైనా పుల్లగా ఉన్నది నోట్లో వేసుకుంటాం. ఎందుకంటే పులుపు అనేటువంటిది ఈ గిడ్డీనెస్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మెదడుని బాగా ఉత్తేజితం చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే తల తిరుగుతోందంటే రక్తంలో ఉండాల్సినటువంటి నీటి శాతంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. ఈ పులుపు తీసుకున్నప్పుడు రక్తంలో ఎంత నీటి శాతం ఉండాలో అది కూడా బాగా బ్యాలెన్స్ అయ్యి తల తిరగడం తగ్గిపోతుంది. ఇందాక మనం జీలకర్ర పొడి 50 గ్రాములు వేసుకున్నాం కదా, ఈ ఆమ్చూర్ పొడిని అందులో సగం 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొకటి మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే చక్కెర. చక్కెర కూడా మామూలుగా ఎప్పుడు చూడండి కొంచెం నీరసంగా ఉందంటే తల తిరుగుతూ ఉంటుంది. కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే శరీరానికి కావాల్సినటువంటి శక్తి అంతే తల తిరగడం తగ్గుతూ ఉంటుంది. అది మామూలుగా అందరికీ ఉండేటువంటి అనుభవం కదా. ఈ మూలిక అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పత్యాహారంలో కూడా చక్కెరని మనం తల తిరగడం తగ్గడం కోసమని వాడుకుంటున్నాం. అయితే చక్కెరని అలా గరుగరుగా ఉంచకుండా మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకున్నటువంటి చక్కెరని 25 గ్రాములు తీసుకోవాలి. మనం కావాల్సిన పదార్థాల్లో సైంధవ లవణం కూడా చెప్పుకున్నాం కదా, అది ఇంకా కలుపుకోవాలి కదా. సైంధవ లవణం అంటే ఉప్పు కూడా మనకి తల తిరగడం తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఉప్పు ఎప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఒక మందు వేసినట్టుగా చాలా కొంచెము. దీన్ని ఏంటంటే సుమారుగా ఒక పావు చెంచా పరిమాణంలో సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. అన్నీ బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసాన్ని కలుపుకోవాలి. నిమ్మ కూడా మనకి తెలిసినటువంటిది, అనుభవంలో కొంచెం తల తిరుగుతోందన్న వికారంగా ఉన్నా నాకుతూ ఉంటాను నిమ్మరసం తీసుకుని. ఇందాకే చెప్పాను కదా, ఆ పులుపు అనేటువంటిది మెదడులో ఆ తల తిరగడానికి కారణమైనటువంటి సెంటర్ని స్టిమ్యులేట్ చేసి తల తిరగడం తగ్గిస్తుంది. సో నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి కోసి రసం తీసుకుని ఆ రసాన్ని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పొడిలో తగినంత పరిమాణంలో కలుపుకోవాలి. అంటే ఇప్పుడు అది మనకి ఎలా అంటే, ఇప్పుడు మనం చపాతీ పిండి అవి కలుపుకునేటప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా నిమ్మరసాన్ని కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అది బాగా కలిసిపోయిందమ్మా. కలిసిపోయిందండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా మనకు ఒక శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు, ఆ పెద్ద శనగల సైజులో
చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి దీన్ని. అంతా రెడీగా చేసేసుకున్నాం కదా ఉండలు. ఈ ఉండలు చుట్టేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే, మనం ఇందాక కొంచెం చక్కెర పొడి తీసుకున్నాం కదా, ఈ చక్కెర పొడిని కొంచెం ఆ పళ్ళెంలో వేసి వాటిని మళ్ళీ ఒక్కసారి ఈ చక్కెర దానికి అద్దుకునేలాగా రోల్ చేయాలి. మన పత్యాహారం రెడీ అయిపోయింది. తేలిగ్గా తయారు చేసుకోవచ్చు, చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతోటి తయారు చేసుకోవచ్చు దీన్ని. ఏ విధంగా వాడుకోవాలంటారు? అంటే ఇప్పుడు తల తిరిగే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపించినా కూడా ఒకటి కానీ 2 కానీ నోట్లో పెట్టుకొని నెమ్మదిగా చప్పరించుకుంటూ దాన్ని మింగాలన్నమాట. అలా చేసినట్టయితే ఏంటంటే అప్పటికప్పుడే ఆ తల తిరిగే సమస్య తేలికగా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది కనుక ఇంట్లో రెడీగా చేసి ఉంచేసుకోవచ్చు. చక్కగా ఒక గాజు సీసాలో పోసి పెట్టుకొని ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు 1, 2 చప్పరించుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎవరు ఎప్పుడు వాడుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు దీనికి. అంటే ఎంతకాలం నిల్వ ఉంచొచ్చు అంటారు? అంటే ఒకసారి తయారు చేసుకుని దాదాపుగా ఒక నెల రోజుల వరకు ఏమి పాడైపోవు. ఆ తర్వాత కూడా ఏంటి పాడైపోవడం అంటే కొంచెం ఓల్డ్ టేస్ట్ అది వచ్చేస్తుంది కనుక ఆ తర్వాత తీసేసేయచ్చు అది. తల తిరిగే సమస్యను తగ్గించడానికి పత్యాహారం చాలా ఈజీగా మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.